హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2024 మారుతి సుజుకి 4th జనరేషన్ షిఫ్ట్ VXi వేరియంట్ ఒక టెస్ట్ డ్రైవ్ అనేది తీసుకొచ్చాను. ఎందుకంటే టాప్ మోడల్ రివ్యూస్ ఇప్పటివరకు టెస్ట్ డ్రైవ్ చాలామంది చేశారు. VXiలో చాలా చేంజెస్ ఉంటాయి డ్రైవ్ పర్ఫార్మెన్స్లో కూడా. అది ఎలా అనేది చెప్తాను. ముందుగా మనకు సరికొత్త షిఫ్ట్ ఇంజన్ గురించి మాట్లాడతాము. సో ఓల్డ్ కేస్ సిరీస్ 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ 4 సిలిండర్స్ ఇంజన్ అయితే డిస్కంటిన్యూ చేశారు. ఏదైతే ఇంతకుముందు G13B మారుతి బాల్ ఇంజన్ ఉండేనో అది కూడా రాలేదు. ఈసారి మనకు న్యూ Z సిరీస్ 1.2E పెట్రోల్ ఇంజన్ వచ్చింది. ఇది కూడా కొత్త ఇంజన్ ఏం కాదు, పాత ఇంజనే. కాకపోతే ఇది 1.2 న్యాచురల్ ఆస్పిరేట్ 3 సిలిండర్స్ ఇంజన్ ఇది, కాబట్టి కొత్త ఇంజన్ అనాల్సి వస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి, ఎందుకనేది కూడా చెప్తాను. సో ఈ ఇంజన్లో మనకు బెనిఫిట్స్ ఏంటి చూసుకుంటే మనకు మోర్ టార్క్ అనేది దొరుకుతుంది లోవర్ రీచ్లోనే. సో మరి ఇంకా పవర్ విషయం మాట్లాడితే ఈసారి మనకు 82 bhp పవర్ తీస్తుంది అండ్ 112 Nm ఆఫ్ టార్క్ అనేది చూడొచ్చు. ఓల్డర్ ఇంజన్తో కంపేర్ చేస్తే 7 bhp ఆఫ్ పవర్ తగ్గిపోయింది, 2 Nm ఆఫ్ టార్క్ తగ్గింది లిటరలీ చెప్పాలి. కానీ దీనివల్ల బెనిఫిట్ ఏమంటున్నానంటే, సో టాప్ ఎండ్ కూడా పర్ఫార్మెన్స్ అంతగా ఏం బాగాలేదు. పుష్ చాలా హార్డ్గా అవుతుంది 3 DGs రీచ్ అవ్వడానికి. కానీ అంత బెనిఫిట్స్ ఇదంతా 3 సిలిండర్స్ వల్ల ఏంటంటే లో ఎండ్ రేంజ్, సో లో ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. క్విక్ టార్క్ రెస్పాన్స్ ఉంది అండ్ మిడ్ రేంజ్ అనేది చాలా ఫ్లాట్గా వెళ్తుంది, మీరు చూడొచ్చు. టాప్ ఎండ్ అయితే కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది ల్యాగ్ ఇష్యూస్తో. సో ఈ ఇంజన్ వల్ల మనకు కొన్ని గుడ్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్స్ ఉన్నాయి. బ్యాడ్స్లో ఏంటంటే 3 సిలిండర్స్ ఇంజన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ హార్స్నెస్ సౌండ్ అండ్ ఇంజన్ డ్రైవింగ్ సౌండ్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది, ఎంత NVH లెవెల్స్ బెటర్ అయినప్పటికీ. కాకపోతే రిఫైన్మెంట్స్ అంతా కూడా మనకు సిటీ డ్రైవింగ్ స్పీడ్స్లోనే బెటర్ అనిపిస్తాయి. కొంచెం సౌండ్స్ అనేవి క్యాబిన్లోకి రావు, ఎందుకంటే స్లోగా వెళ్తాం మూమెంట్ కాబట్టి. ఇంజన్ గురించి చెప్పాలంటే సో చెంకి గ్రంట్ అనేది అనిపిస్తుంది మనకు. ఎప్పుడైతే మనకి ఇమీడియట్ యాక్సలరేషన్ ఇస్తామో ఆ గ్రంట్ అనేది మనం డెఫినెట్లీ ఫీల్ అవుతాం 3 సిలిండర్స్ వల్ల. ఈ ఇంజన్ పేరింగ్ గురించి మాట్లాడితే ఈసారి మనకు 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్స్ తీసుకున్నారు. సో గేర్ గురించి మాట్లాడాలంటే నేను మాన్యువల్ ట్రాన్స్మిషన్ డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది షార్టర్ రేషియో ఆఫ్ గేర్ అనేది ఉంది. సో ఈజీగా 2500 RPM డెఫినెట్లీ గేర్ చేంజ్ చేయాలి బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం. లేదంటే ఈజీగా 4000 to 5000 RPM రేవ్ అయిపోతుంది కార్, చాలా ఫాస్ట్ రేవింగ్ ఉంది. కాకపోతే క్రిస్పీ షార్టర్ త్రో అనేది డెఫినెట్లీ మనకు హై అండ్ RPMస్లో అనిపిస్తుంది. సర్ప్రైజింగ్లీ ఈ గేర్ బాక్స్కి పేర్ టు మన క్లచ్ గురించి మాడితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈసారి మనకు హైడ్రాలికలీ అసిచువేటెడ్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, స్పెషల్లీ న్యూ 4th జనరేషన్లో. దీనివల్ల సర్ప్రైజింగ్లీ క్లచ్ ఆల్మోస్ట్ లైట్ అయిపోయింది అండ్ హెవీ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో కూడా మనకు లెఫ్ట్ లెగ్ అంత పెయిన్ అయితే రాదు లైట్గా ఉండడం వల్ల. అండ్ ఆల్సో గేర్ షిఫ్ట్స్ కూడా చాలా స్మూత్ అండ్ ఈజీగా జరిగిపోతున్నాయి ఈ క్లచ్ వల్ల. ఇంకా ఇన్ని గణం కూడా మనం భరిస్తుంది దేనికి, మోర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. మారుతి కార్స్లో ఇదే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఎప్పటి నుంచో, తరతరాల నుంచి. సో ఈసారి కంపెనీ క్లెయిమ్ చేసిన అఫీషియల్ ARI వాళ్ళు ఆటోమేటిక్ అయితే 25.8 km/L అంట, మాన్యువల్ అయితే 24.8 అనేది ఫిగర్స్ చెప్పారు. సో 14% ఆఫ్ మైలేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. దేనివల్ల అంటే న్యూ Z సిరీస్ ఇంజన్ 3 సిలిండర్స్ ఒక ఇంజన్ తగ్గించారు అండ్ 100 kgs ఆఫ్ వెయిట్ తగ్గడం వల్ల ఆల్మోస్ట్ మనకు మైలేజ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. బట్ రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత అనేది నేను వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా చెప్తాను. ఎంతైనా కూడా స్మార్ట్ హైబ్రిడ్ లేకుండా 25 మైలేజ్ ఇస్తుందంటే రియల్ గ్రేట్. ఇందులో నాకు సర్ప్రైజింగ్లీ ఆటోమేటిక్ మైలేజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల నేను స్టడీ చేసింది ఏంటంటే, సో ఆటోమేటిక్ అనేది గేట్ షిఫ్ట్స్ అనేది చాలా అండర్స్టాండింగ్తో చేసుకోవడం వల్ల సో మైలేజ్ అనేది బెటర్గా ఉంటుంది మాన్యువల్ కంటే కూడా అని చెప్తున్నారు. బట్ ఆటోమేటిక్ కొంచెం ల్యాగ్ ఇష్యూస్ ఉన్నాయని విన్నాను. ఒకవేళ మీకు ఆటోమేటిక్ టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా కావాలంటే మీరు కామెంట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మారుతి వాళ్ళు చెప్తుంది ఈసారి థర్మలీ ఎఫిషియెంట్ ఇంజన్ సుజుకి వాళ్ళు ఎవరు ప్రొడ్యూస్ అని చెప్తున్నారు. ఇదైతే ఒప్పుకోవాలి, ఎందుకంటే మైల్డ్ హైబ్రిడ్ లేకున్నా కూడా ఇంత ఎఫిషియన్సీ ఆఫ్ మైలేజ్ ఇస్తుందంటే అది రియల్లీ గ్రేట్ బికాస్ ఆఫ్ ఒక సిలిండర్ టెక్నాలజీ తగ్గించడం వల్ల. పర్ఫార్మెన్స్ గురించి ఒక సెంటెన్స్లో చెప్పాలంటే బెటర్ డ్రైవబిలిటీ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ కంటే అని చెప్తాను. సో ఓవరాల్ 120 km/h వరకు అయితే ఈజీగా రీచ్ అయిపోతుంది. బట్ అంతకన్నా ఎక్కువగా వెళ్ళాలంటే కొంచెం స్ట్రగుల్ అవుతుంది. ప్రస్తుతానికి నా కార్లో ఫ్యూజ్ తీసేయడం వల్ల స్పీడ్ అయితే పనిచేయట్లేదు. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను 100 అబోవ్నే ఉన్నాను స్పీడ్ అయితే. గేర్స్ గురించి చెప్పాలంటే ఓవరాల్గా అయితే ప్రీషియస్గానే ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ చెప్తున్నాను, ఈజీ షిఫ్ట్స్ అనేవి ఉన్నాయి. ఆటోమేటిక్ అయితే నేను విన్న మటుకైతే కొంచెం ల్యాగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అంటున్నారు సిటీ కండిషన్స్లో కూడాను. ఓవరాల్ చెప్పాలంటే ఇప్పటికీ కూడా DCT అనేది ఇంకా రాలేదంటే మారుతి కార్స్లో, విచ్ ఇస్ రియల్లీ పూర్. ఈ సెగ్మెంట్లో మనకు i20లో కానివ్వండి, ఆల్ట్రోస్లో కానివ్వండి, అన్నిట్లో కూడా DCT ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, విచ్ ఇస్ రియల్లీ స్మూత్ షిఫ్ట్స్ అని చెప్పాలి, డైరెక్ట్ క్లచ్ షిఫ్ట్స్. సో ఇందులో మనం ఇంకా ఆటోమేటిక్ తోటి మేనేజ్ అనేది చేస్తున్నారు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు చెప్పింది మారుతి వాళ్ళు 0 to 100 అయితే మాన్యువల్ నేను డ్రైవ్ చేసి 13.1 secondsలో రీచ్ అయింది. ఇదే ఆటోమేటిక్ తీసుకుంటే సేమ్ కార్ 5 స్పీడ్ ఆటోమేటిక్లో అయితే మీకు 18.9 seconds అనేది పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు కంపారిజన్ అనేది ఆటోమేటిక్ ఎంత ల్యాగ్ ఇష్యూస్ ఉంది అనేది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ బెటర్ ఉండొచ్చు, బట్ అయినప్పటికీ కొంచెం ల్యాగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి యాక్సలరేషన్ విషయంలో. ఇంకా NVH లెవెల్స్ గురించి మాట్లాడంటే యాక్చువల్గా ఈ పాయింట్ అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను ప్రతిసారి కూడా. బట్ ఇప్పుడే చెప్పాల్సిన రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఈసారి మనకు స్లిచ్ డ్రామింగ్ సౌండ్ నాయిసెస్ అనేవి ఉన్నాయి.
రాగానే ఆల్సో ఇంజన్ డ్రైవింగ్ సౌండ్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది అబౌవ్ 3000 RPM దాటిన తర్వాత. ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ 3 cylinders ఇంజన్. నేను వాకర్ నుంచి కూడా అదే చెప్తున్నాను మీకు. ఇంకా ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి కాస్త టాపిక్ పక్కన పెట్టేస్తే మెయిన్ ఇంపార్టెంట్ మాట్లాడాల్సింది సస్పెన్షన్ అండ్ హ్యాండ్లింగ్. ఇప్పుడు సస్పెన్షన్ గురించి మారితే ఈసారి మారుతి వాళ్ళు చెప్తుంది అంటే ఈ సరికొత్త సస్పెన్షన్ రీవర్క్డ్ అనేది చేశారు అంటున్నారు. ఇప్పుడు మరింత సస్పెన్షన్ ట్రావెల్ అనేది బెటర్ అయింది అండ్ కాయిల్ స్ప్రింగ్ డాంపింగ్ని కూడా ట్యూన్ చేశారని చెప్తున్నారు. ఇది మారుతి వాళ్ళ నుంచి సైడ్ చూస్తే ఇప్పుడు నా సైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చెప్పాలి సస్పెన్షన్ అంటే ఫర్మియర్ సైడ్ అయితే ఉంది సింపుల్ చెప్పాలంటే. సో ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలంటే కొంచెం మనకు అడ్మైరబుల్ అమౌంట్ ఆఫ్ డాంపింగ్ అనేది పంప్స్ దగ్గర ఫీల్ అవుతాము అండ్ రట్స్ అండ్ రియలీ బాటమ్ అవుట్గా అనిపిస్తుంది. సరే కొంచెం ఆటోమొబైల్ లాంగ్వేజ్ పక్కన పెట్టేస్తే ఇంకా సింపుల్గా చెప్పాలంటే సో డీసెంట్ బంప్స్ అంటే చిన్న చిన్న గుంటల దగ్గర చూస్తేను మనకు ఒక డీసెంట్ స్పీడ్ 50 స్పీడ్లో చిన్న చిన్న గుంటల దగ్గర ఉన్నప్పుడు ఈజీగా తీసేస్తుంది. అదే మనకు బ్యాడ్ పాటోల్స్ అంటే పెద్ద పెద్ద గుంటలు టైప్ ఏదైతే ఉంటాయో మనకు ప్యాచెస్ ఏవైతే ఉంటాయో రోడ్ పైన సో అక్కడ మనకు హై స్పీడ్స్లో ఉన్నప్పుడు అయితే బ్యాడ్ అని చెప్పాలి ఈ సస్పెన్షన్ అయితే పర్ఫార్మెన్స్ చూస్తే. అండ్ ఈసారి అన్నిటికన్నా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే కాయిల్ స్ప్రింగ్స్ అనేవి చాసిస్తో పేర్ చేశారో ఈసారి చాలా బాగా హ్యాండ్లింగ్ అనేది చేస్తుంది కార్ చూస్తేను. అరౌండ్ కార్నరింగ్స్ దగ్గర కూడా చూస్తే చాలా బాగా హ్యాండ్లింగ్ అవుతుంది. ఆల్సో టైర్స్ యూజ్ చేసిన విధానం అనేది ఈసారి బ్రిడ్స్టోన్ యూరోపియా లో రెసిస్టెంట్ ప్రెజరస్ టైర్స్ అనేవి యూజ్ చేయడారు. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఎల్ అండ్ వి వేరియంట్స్ అంటే LXi VXi మిడ్ అండ్ లో వేరియంట్స్ బేస్ మోడల్స్లో 165mm ఆఫ్ సెక్షన్ ఆఫ్ టైర్ని యూజ్ చేస్తున్నారు. అదే టాప్ జెడ్ సిరీస్లో చూస్తే మనకు ZXiలో 180mm ఆఫ్ సెక్షన్ యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ 15 inches వీల్స్ ఇస్తున్నారు, 16 inches అప్డేట్ అవ్వట్లేదు అని మన బాధలో ఉంటే ఈసారి కూడా మనకు బేస్ మోడల్ మిడ్ వేరియంట్లో అయితే మనకు సెక్షన్ తగ్గించారు 20mm అండ్ ఆల్సో టాప్ మోడల్స్ అయితే 185 అంట. ఇదైతే మరీ ఘోరం అని చెప్పాలి. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా స్పెషల్లీ VXi వేరియంట్ ఎదురే తీసుకురావడానికి రీజన్ అనేది ఇదే. టైర్స్ సన్నగా అవ్వడం వల్లే మన పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుందని చూపించడానికి. ఇంకా పర్టికులర్లీ ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే స్టీరింగ్. సో ఈసారి నేను డ్రైవ్ చేసే కార్లో ఫ్యూజ్ తీసేశారు. ఎందుకంటే ఇది కస్టమర్కి డెలివరీ ఇస్తారో లేకపోతే టెస్ట్ డ్రైవ్ వెహికల్ అర్థమవ్వట్లేదు. నాకు ఇచ్చిన వెహికల్ని మాత్రం సో అంత అయితే ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ లేదు. ఫ్యూజ్ తీసేయడం వల్ల చాలా హార్డ్గా ఉంది స్టీరింగ్ ప్రాపర్లీ చెప్పాలంటే. లేదంటే షిఫ్ట్ స్టీరింగ్ అనేది చాలా లైట్గా ఈజీగా అనిపిస్తుంది. ఫ్యూజ్ తీసేయడం వల్ల మనకు స్పీడో రావట్లేదు అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అన్ని మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ ఆన్ అయిపోయి నేను చాలా స్కేరీగా హై స్పీడ్స్లో డ్రైవ్ చేస్తున్నాను. అది కూడా జాగ్రత్తగా ఉన్నాను. సీట్ బెల్ట్స్ మీరు కూడా వెయిట్ చేయండి. సో నో ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది చెప్పాలి. సో ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక్కసారి మీకు ఇప్పుడు లైవ్లో టెస్ట్ చేసి కూడా చూపెట్టేశాను. అండ్ పర్ఫార్మెన్స్ స్టీరింగ్ అనేది కొంచెం 2 hands హ్యాండిల్ చేస్తారని చాలా హార్డ్గా అనిపిస్తుంది. మీకు ఒకసారి ఇప్పుడు లైవ్లో యూటర్న్ చేసి చూపిస్తాను. ఎప్పుడైతే మనం యూటర్న్ చేస్తామో స్టీరింగ్ మొత్తం రైట్కి తిప్పేసినాక ఇమీడియట్గా మనం స్టీరింగ్ పైన 2 చేతులు తీసేస్తే ఆటోమేటిక్ వాటి యొక్క సెంటర్ పొజిషన్లోకి రావాలి. బట్ ఈ కార్ అలా రావట్లేదు. ఇలాంటి హైవేస్లో చాలా డేంజర్గా అయితే ఉంటుంది. నేను ప్రస్తుతం కొంపల్లి హైవేస్లో బ్యాడ్ రోడ్స్లో చూడొచ్చు స్టీరింగ్ ఆటోమేటిక్గా రావట్లేదు కదా, నేను చేతితో తిప్పాను కాబట్టి అది వచ్చింది. లేదంటే తిప్పకపోతే ఏ డివైడర్లకు లేకపోతే లారీ కిందకి వెళ్ళిపోతుంది. ఈ కార్ పర్టికులర్గా వదిలేసి స్టీరింగ్ సంబంధించి వేరే కార్స్ మీరు టెస్ట్ డ్రైవ్ చేశారు ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఆబ్వియస్లీ మారుతి స్టీరింగ్స్ అనేవి డీసెంట్ వెల్ వెయిటెడ్తో మనకు ఫీడ్ అండ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది. ఈజీ లైట్గా ఉంటాయి సిటీ కండిషన్స్ కోసం. అండ్ కమింగ్ టు ఇంకా కార్నరింగ్స్ దగ్గర చూస్తే బాడీ రోల్ గురించి అడుగుతారు. సో ఎలాంటి బాడీ రోల్ అనేది లేదు హ్యాచ్ బ్యాక్ కాబట్టి. ఎందుకంటే డైమెన్షన్స్లో స్లైట్గా ఇంప్రూవ్ అయ్యే 10mm 15mm హైట్ బ్రెత్ అంతా కూడా, బట్ ఎలాంటి చేంజెస్ లేవు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది. దాని గురించి కూడా మాట్లాడతాను. సో బాడీ రోల్ అయితే ఏమీ లేదు, రేర్ ప్యాసింజర్స్ కూడా. అండ్ ఆల్సో మనకు ఈజీ బ్యాలెన్సింగ్ కంఫర్టబుల్ రైడ్ ఇస్తుంది, గ్రేట్ బ్యాలెన్సింగ్తో పాటు స్టిఫ్ హ్యాండ్లింగ్ అని చూడొచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి టాపిక్ మాట్లాడేద్దాం. ఫస్ట్ అయితే ఇందులో 4th generation కాబట్టి 163mm గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్తున్నారు. ఐడెంటికల్ టు 3rd generation మనకి తెలిసినంత వరకు. సో ఇప్పటి వరకు అయితే నేను నడిపినంత వరకు ఎలాంటి బంప్స్ కానివ్వండి టచ్ అయితే అవ్వలేదు. మేబీ ఇద్దరమే ఉన్నాం, నేను ఇంకా షోరూమ్ అతను. అండ్ ఆల్సో వితౌట్ లగేజ్ కాబట్టి ఒకవేళ 5 passengers కూర్చుంటే మాత్రం తగిలే అవకాశం, పెద్ద బంప్ ఉంటే తగిలే అవకాశం ఉంటుంది స్పీడ్ బ్రేకర్ పెద్దగా ఉంటే. అండ్ ఇంకొక స్టోరీ చెప్పాలి ఇక్కడ మీకు. సో షోరూమ్ నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు ఏదైతే షోరూమ్ బయట ఫుట్పాత్ ఉందో సో డైరెక్ట్ నేను ఫుట్పాత్ మీద నుంచి తీసేశాను. సో ఎక్కడ కూడా తగలలేదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ జస్ట్ ఇనఫ్ అంటే ఒక 1/2 feet అంత ఉంది అది లేయర్. సో నేను ట్రై చేశాను, అక్కడ నుంచి కూడా ఏమైతే తగలలేదు. ఇంకా ఇంకొక చిరాకైన బ్యాడ్ విషయం ఏంటంటే డిజైన్ చేంజ్లో న్యూ డాష్ డిజైన్ ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. సో బోనెట్ వ్యూ అనేది అస్సలు క్లియర్గా లేదు. మీరు చూడొచ్చు డాష్ అనేది సో డాష్ వరకు కనిపిస్తుంది, బోనెట్ అస్సలు కనిపించట్లేదు మనకు. అసలు ఏం కలర్ కార్లో ఉన్నా కూడా మీకు తెలియదు బోనెట్ కలర్ చూస్తే.
సో ఇక్కడ నేను కూర్చున్న హైట్కి ఇంకా హెడ్ మౌంటెడ్ ఉన్న కెమెరా యాంగిల్ నుంచి చూస్తేనే మీకు బోనెట్ కనిపించట్లేదు. సో ఇంకా నేను ఎంత షార్టర్గా ఉన్నాను అండ్ బోనెట్ కనిపించకపోవడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో అండ్ స్పేస్ గ్యాప్ ఎంత ఉందని తెలియదు, ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం. దీనికన్నా థర్డ్ అండ్ సెకండ్ జనరేషన్ షిఫ్ట్లో బోనెట్ వ్యూ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరూ వెయిట్ చేసేది సేఫ్టీ గురించి నాకు తెలుసు. సో గ్రేట్ థింగ్ ఏంటంటే స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. లైక్ బ్రేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ చేశారు, ఈఎస్పీ, హిల్ హోల్డ్ కంట్రోల్, ఈబీడీస్, ఏబిఎస్, ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, 3-point సీట్ బెల్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఇలాంటివన్నీ మనకి స్టాండర్డ్లీ ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్. టైర్ పచ్చి మోటార్ సిస్టమ్ అనేది మిస్ అయింది ఈసారి. సో ఇప్పుడు సేఫ్టీ రేటింగ్ మాట్లాడితే జపాన్ ఎన్క్యాప్లో ఇదే జనరేషన్ 4th జనరేషన్ 4 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. కానీ సేమ్ వెహికల్ మన ఇండియాకి వచ్చేప్పుడు డెఫినెట్లీ మారుతుంది కాబట్టి భారత్ ఎన్క్యాప్ ఎంతవరకు వస్తుందని తెలియదు. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 3 స్టార్ అని అయితే అనుకున్నాను. సో లైవ్లో వెహికల్ యొక్క క్వాలిటీ స్లైట్ ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ 3rd జనరేషన్ కంపేర్ అయితే. మీకేమనిపిస్తుంది, ఎన్ని స్టార్స్ వస్తాయని ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ప్రైస్ కన్నా ముందు ఓవరాల్గా డ్రైవ్ గురించి చెప్పాలంటే పెపీ పర్ఫార్మెన్స్ డ్రైవ్ అని చెప్తారు. నా ప్రైస్ వచ్చేసి మనకి ఇది 6,50,000 నుంచి 9,64,000 అనేది ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది పడుతుంది. ఎప్పుడు కూడా షిఫ్ట్ యొక్క ప్రైస్ అనేది 10 లక్షల ఎక్స్-షోరూమ్ దాటదు. సో బడ్జెట్ ఫ్రెండ్లీ మిడిల్ క్లాస్గానే ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని అనుకున్నాను, ఎందుకంటే లాట్ ఆఫ్ బయర్స్ ఎక్కువగా షిఫ్ట్ వైపు ఉన్నారు ఇప్పుడు కూడా చూస్తే. ఇప్పుడు వచ్చే పెద్ద క్వశ్చన్ మార్క్ డౌట్ ఏంటంటే ఎవరు పర్చేస్ చేయాలి. సో నా దృష్టిలో చెప్పాలంటే నా ఒపీనియన్ ప్రకారంగా అయితే ఈ కార్ వచ్చేసి నాకు పర్సనల్గా అనిపించేది సిటీలో 90% ఆఫ్ యూసేజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పర్చేస్ చేయండి. లైక్ డైలీ కమ్యూనిటీ యూసేజ్, ఆఫీస్ టు హోమ్ వర్క్ అండ్ ఆల్సో షాపింగ్ కానివ్వండి, లేదంటే మాల్స్కి వెళ్ళడం, సిటీలోనే 90% ఆఫ్ మీకు వర్క్ ఉంటుంది. ఎప్పుడో 1 ఇయర్కి 1-2 సార్లు అలా హైవేస్కి లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ కార్ని పర్చేస్ చేయండి. లేదు మీకు లాంగ్ డ్రైవ్స్లోనే ఎక్కువగా వెళ్తారంటే డెఫినెట్లీ వద్దని చెప్తాను, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ గురించి అండ్ పర్ఫార్మెన్స్ కూడా లాంగ్ డ్రైవ్స్కి అంత అయితే ఇవ్వదు, ఎందుకంటే 100-120 దాటిన తర్వాత అయితే పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. ఇంకా వెహికల్ యొక్క కాన్స్ గురించి చెప్పాలంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టిల్ ఇంకా సిఎన్జీ వస్తుందో లేదో అని అయితే డౌట్ అయితే ఉంది. వచ్చినా కూడా పెద్ద ట్యాంక్ ఇస్తారు, స్ప్లిట్ ట్యాంక్స్ కూడా చేయరు, అదొక డిసప్పాయింటే. సో 25 మైలేజ్ ఇదే ఇస్తుంది కాబట్టి ఈసారి సిఎన్జీ రాదని అనుకుంటున్నాను. డీజిల్ కదా మారుతి కార్స్లో డీజిల్ అనే వర్డే తీసేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే 15 ఇంచెస్ వీల్ స్టిల్, ఇంకా ఈ సెగ్మెంట్లో బెలినోలో అట్లీస్ట్ టాప్ మోడల్లో 16 ఇంచెస్ ఇస్తున్నారు, విచ్ ఇస్ గ్రేట్. అండ్ ఇంకా హార్డ్ ప్లాస్టిక్ అనేది స్టిల్ అక్కడక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఫైనలీ వారంటీ గురించి మాట్లాడితే సో 2 years 40,000 kilometers అయితే స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేసిన మారుతి సుజుకి వాళ్ళు. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 5 years 1 lakh kilometers వరకు కూడా ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు ఎక్స్ట్రా పే చేసి. సో ఇది ఓవరాల్గా డీటెయిల్ డ్రైవ్ రివ్యూ ఆఫ్ 2024 మారుతి సుజుకి షిఫ్ట్ VXI టెస్ట్ డ్రైవ్ రివ్యూ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసామనుకున్న ఏ ఒక్క మారుతి కార్ సంబంధించిన కొంపల్లి బ్రాంచ్ని విజిట్ చేయండి. ఇది ఆపోజిట్ ఆఫ్ HP పెట్రోల్ బంక్లో ఉంది. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. స్క్రీన్ పైన వచ్చిన కాంటాక్ట్ కాల్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మన ఛానల్ నుంచి డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేపిస్తాను ఆన్ ద యాక్సెసరీస్. సో దట్స్ ఈస్ గైస్, రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ యూస్ అండ్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. ఆల్ ద 5 passengers 7 passengers రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి పిల్లన్ రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ వేరియంట్ రివ్యూ కావాలి, ఏ కార్ రివ్యూ కావాలి ఇప్పుడే కామెంట్ చేస్తే డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను.